నమస్తే. ఇందిరా పార్క్ వద్ద కార్మిక సంఘాలు ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న హామీలపైన ధర్నా చేస్తూ ఉన్నాయి. 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలు కావస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావట్లేవంటూ కార్మిక సంఘాలు మరి ధర్నాకు దిగాయి. మనతో మాట్లాడేందుకు మరి కార్మిక నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు బాబాయ్? నా పేరు బుక్కే హర్జ. ఎక్కడి నుంచి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు కుల సంఘం జిల్లా నాయకుడిని. ఏంది పరిస్థితి? మీ డిమాండ్ హామీలు అంటే 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికీ అమలు చేయలేదు. ఒకటి ఆ బస్సు చేసిండు కానీ బస్సు కూడా ఉపయోగం లేదు. మహిళలు తగాదా పెట్టుకొని ఒకరు జుట్టు లాక్కొని తగాదా పెట్టుకుంటారు. రైతు బంధు వేస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, అవి కూడా ఇవ్వలేదు. అట్నే 2 లక్షలు అమలు చేస్తున్నాడు. ఏది రుణమాఫీ, ఆ రుణమాఫీ కూడా చేయలేదు. ఈ అన్నిటి మీద అన్ని అమలు చేయాలని చెప్పి ఇవాళ ఈ రైతుల సంఘం అన్ని 130 పార్టీలు మొత్తం అన్ని సంఘాలు చేరి ఈ ధర్నాకు వచ్చాయి. అన్ని జిల్లాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 10,000 మంది తోటి ధర్నా చౌకలో ధర్నా చేద్దామని చెప్పి అమలు చేయాలి. ఈ అమలు చేయకుంటే ఇంకా ధర్నాలు కొనసాగుతామని చెప్పి మా డిమాండ్. వాస్తవానికి ప్రభుత్వం ఏమో మండలానికి గ్రామానికి మేము ఒకటిగా ఎంచుకొని రైతు బంధు చేస్తూ ఉన్నాము, 2 లక్షల రుణమాఫీ ఇచ్చేసినాము అంటా ఉన్నాం. మీరేమో ధర్నాలు చేస్తాము. ఇప్పుడు రైతు రుణాలు కూడా వేయలేదు. 2 లక్షలు మాఫీ చేస్తున్నారు, 2 లక్షలు మాఫీ చేయలేదు. ఆ లక్షణాలు చేసినా కూడా సగం మందికి పడ్డాయి, సగం మందికి పడలేదు. అట్నే ఈ రైతు భరోసా సగం మందికి పడ్డాయి, సగం మందికి పడలేదు. అట్నే ఈ ఇందిరమ్మ కాలనీ అందరికి అర్హులైన ఇందిరమ్మ కాలనీ ఇవ్వాలని చెప్పి, అట్నే ఈ మహిళలకు కూడా 25 ఇస్తానని చెప్పాడు, అవి కూడా ఇవ్వలేదు. కొనసాగింది అది అన్నీ అమలు చేయాలని చెప్పి మేము ధర్నాకు దిగామండి. రేవంత్ ఏం మించి చేసిండే? ఏం మించిగాలి? ఇక పింఛన్ 4 వేలు ఇస్తున్నా, 4 వేలు వద్దు. భూమి లేని వాళ్ళకు పైసలు వేస్తున్నా, పైసలు లేవు. ఏం లేదు, ఏం భరోసా లేదు. అట్లనే అంటాడు, అట్లనే అంటాడు. ఈ 5 ఏళ్ళు చేసిన దాకా నమ్మకం. 3 బిఘాల దాకా పడ్డారు, 3 బిడ్డల దాకా పడ్డారు అన్నారు. మా ఊళ్ళో ఇద్దరికి అర్ధ బియ్యం ఉన్నది, వాళ్ళకి లేవు. అదే పల్లె వాళ్ళకు పడ్డోడికి 2 బిఘాలు పడ్డాయి. ఏంటంటే 3 బిఘాలు అన్నట్టు. 3 బిఘాలు లేదు, 3 బిఘాలు లేదు. ఇది ఎట్లా? ఏం శనం పోని గంగాల చిన్నోళ్ళ కన్నా అరే 4 వేలని పెద్దరికి అని చెప్పిండు. 4 వేలని పెద్దరికి అని చెప్పిండు. నేను నిలబడగానే పింఛన్ నెలకు ఇస్తాను అన్నాడు. 100 రోజులు 6 గ్యారెంటీలు అని చెప్పి అవన్నీ ఏమి ఇయ్యలేదు. ఉత్త తూపాలిసి చేసిండు అయిపోయి అంతే. 1 లక్ష రూపాయలు అన్నాడు. ఇక బంగారైతే పెట్టాడు, ఇక పెడితే ఇనుమేమో ఇనుము పెడతాడు. అది తక్కువ ఉన్నది కదా, ఒకసారి రకం ఉన్నదంటే పెద్దది. అయ్యే బంగారైతే పెట్టాడు. అబ్బా నంబరే ఊరికి పోయేటోళ్ళు ఆండోళ్ళకి నంబరే. మొగడు కొట్టా హైదరాబాద్ పోతుంది, అది బొంబాయి పోతుంది. పైసలు కలగదు. టక్కి లేదు, టుక్కు లేదు. అది అందరు గుర్తు లేదా? మా ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా నంబర్ ఇంకా ఈసుంటోడు ఇంకొక 10 ఏళ్ళు చేయని గోయిందా అంతే. మరి ఏం చేస్తారు? ఏడున్నాయి ఏది? పిరిల మన్ను పడా బ్యాంకులో పడతా అన్నాడు, అది రూపాయి లేదు. బ్యాంకులన్నా పడాలి కదా పాపం. ఆ గ్యాస్ సిలిండర్ది